ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. 25న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు ఆదేశాలు. మే 2న కాకినాడ సాగర్ తీరంలో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు. వివరాలను వెల్లడించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ జిల్లా 10వ తరగతిలో 82.24% ఉత్తీర్ణత. రాష్ట్ర వ్యాప్తంగా 15వ స్థానంలో కాకినాడ జిల్లా DEO రమేష్ స్పష్టం. పది ఫలితాల్లో స్టేట్ ఫస్ట్గా నిలిచిన భాష్యం విద్యార్థిని నేహాంజలి. మరోసారి భాష్యం సత్తా చాటిందని ప్రిన్సిపల్ గోవిందరాజు ప్రకటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ నెల 25న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటనకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 25న పిఠాపురం నియోజకవర్గం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి పిఠాపురం RBHR పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ ఈ నెల 25న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం పర్యటన సందర్భంగా పిఠాపురంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయటం, రచ్చబండ కార్యక్రమం, మహిళా లబ్ధిదారులకు కుట్టు మిషన్లు, రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ వంటి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ఉప ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పోలీస్ శాఖ ద్వారా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ సంబంధిత శాఖల అధికారులతో పరిశీలించి ఏర్పాట్లకు సంబంధించిన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, అదనపు ఎస్పీ MJV భాస్కర్రావు, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, పాడా PDA చైత్రవర్షిణి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సూర్యరావుపేటలో గల బీచ్ లో మే 2 నుండి 4వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ వెంకటరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. సమావేశంలో కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జి వెంకటరెడ్డి, రాష్ట్ర సెట్టిబెల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, కూటమి నాయకుడు నురుకుర్తి వెంకటేశ్వరరావు, తుమ్మలపల్లి నారాయణరావు, జనసేన నాయకుడు తాటికాయల బుజ్జి, కూటమి నాయకులు, కబడ్డీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. 42 నుంచి 45 మ్యాచ్లు దాకా జరిగే అవకాశం ఉంది. 45 మ్యాచ్లు 3 రోజులు కలిపి 45 మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది. దానికి తగ్గటువంటి ఏ డేట్ అవ్వకుండా ఏమవ్వకుండా వచ్చిన వాళ్ళకి కూడా అలాగే క్రీడాకారులకి అందరికీ కూడా తగిన ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతూ ఉంది. సమ్మర్ కొంచెం డేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ డేట్ అవ్వకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ పోటీల్లో 208 మంది క్రీడాకారులు పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఇంకో 50 మంది ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ సభ్యులు అయితే, లోకల్ ఆర్గనైజేషన్ సభ్యులు అయితే 60 మంది
మొత్తం దానికి సుమారు 400 మంది మొత్తం అవుతారు. వాళ్ళకి వసతి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతాం. రాష్ట్ర స్థాయి పోటీల్లో కలిసి టీముల్ని మొదటి ద్వితీయ తృతీయ పురుషులకు మహిళలకు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఇక్కడ గేమ్ ఆడతారో జిల్లాలో ప్రతిభ కనపరుస్తారో వాళ్ళందరికీ కూడా రేపు జాతీయ స్థాయి ఎంపీకి పోటీ పంపడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో వారందరికీ నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల అయితేనండి, చంద్రబాబు నాయుడు గారి వల్ల అయితే, వాళ్ళ కబడ్డీ అసోసియేషన్ వారి వల్ల అయితేనండి మాకు ఈ కార్యక్రమం చేసే అవకాశం అంటే ఈ సంవత్సరం బీచ్ ఫెస్టివల్ చేద్దాం అనుకున్నాం. కొన్ని మాకు ఏంటంటే దురదృష్టం ప్రభుత్వం మాకు అప్పచెప్పేటప్పటికి 10 లక్షల కోట్ల అప్పు, 85 లక్షల టన్నులు చెత్త అప్పచెప్పిపోయారు. ఈ చెత్త క్లీన్ చేయాలో అప్పు గుడ్డి కట్టాలో తెలియని పరిస్థితుల్లో మేము బీచ్ ఫెస్టివల్ కూడా చేయలేకపోయాం. కాబట్టి వాళ్ళు మేము కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్పాన్సర్ చేసుకుని ఖచ్చితంగా మేము చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిద్దాం అనుకున్నాం. దానికి పత్రికా వ్యక్తులుగా మీ అందరి యొక్క అండదండలు మా అందరికి కావాలి, మీ సపోర్ట్ మాకు కావాలి. దీన్ని జాతీయ స్థాయిలో, నేషనల్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మీకు చూపించాలి. చూపించి కాకినాడలో క్రీడా రంగానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా కాకినాడ రూరల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అన్నది పబ్లిక్ మీ ద్వారా తెలియజేయాలని చెప్పి కబడ్డీ అధ్యక్షులుగా ఉన్నా. అలాగే మాకు సెక్రటరీగా శ్రీకాంత్ కలమంచలని ఆయన ఉన్నారు. ఈరోజు ఏంటంటే మనకి ఈ సంవత్సరం బీచ్ కబడ్డీ నేషనల్ మన ఆంధ్రాకి ఇవ్వడం జరిగింది. అది పుల్లి రవీంద్ర గారు మైన్స్ అండ్ అబ్కారీ శాఖకి ఆయన మంత్రి ఉన్నారు. ఆయన మచిలీపట్నంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా దాన్ని సపోర్ట్తో జరుగుతుంది అక్కడ. దాన్ని ఏంటంటే అంత బీచ్ కబడ్డీ మన స్టేట్లో అంత బాగా జరిగేటప్పుడు స్టేట్ కూడా మరి కాకినాడలో పెడితే బాగుంటుంది. ఇప్పుడు దాకా వైజాగ్ లేదా బాపట్ల, కర్నూలు అలా జరిగి కాకినాడ ఇప్పుడు జరగలేదు. మరి మన ఎమ్మెల్యే గారు సోదరుడు అన్నగారు వచ్చి అడిగితే చేద్దామంటే చాలా బాగుంటుందండి. ఆయన వెంటనే స్పందించి ముందుకు వచ్చి ఇది చేపిస్తున్నారు. మరి చాలా సంతోషం. ఎందుకంటే అన్నీ కూడా వివరాలన్నీ కూడా అన్నగారు తెలుసుకుని కూడా చెప్తారు. చాలా కబడ్డీ అన్నది ఏంటంటే ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కబడ్డీ చూస్తున్నారు. ప్రో కబడ్డీ గట్ట వస్తుంది. అలాగే త్వరలో కూడా లీగులు చేయబోతున్నాం. స్టేట్లో కూడా సెపరేట్గా మన ఆంధ్ర లీగులు జరిగితే ప్రో కబడ్డీ టైప్లో, తెలంగాణ ఆంధ్ర కూడా త్వరలో జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఇప్పుడు దాకా కబడ్డీలో ఎక్కువ ఈ అసోసియేషన్ల మధ్య గొడవ ఉండి కొద్దిగా కబడ్డీ కొంత ఇబ్బందిగా ఉంది. కానీ ఒకే త్రాడి మీదకి వచ్చి చక్కగా జరగాలనే ఉద్దేశం అంతా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకని జిల్లాల్లో కూడా జిల్లాల్లో కూడా అక్కడ గ్రూపులుగా చూడకుండా అందరినీ కూడా దీంట్లో తీసుకొని ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళని ఇక్కడ పంపించాలని చెప్పని ఇది సభాముఖంగా అందరికీ కూడా తెలియకపోతే నేను స్టేట్ చైర్మన్గా ఉన్నాను. గత 4 సంవత్సరాల నుంచి అధ్యక్షులుగా ఉన్నాను. ఇప్పుడే చైర్మన్గా ఉండి అధ్యక్షులు వేరే పెట్టడం జరిగింది విజయవాడ నుంచి. అయితే ముఖ్యంగా ఈ బీచ్ కబడ్డీ అనేది 4 టీం 4 పర్సన్స్ ఆడుతూ ఉంటారు. ఒక టీంకి 4 పర్సన్స్ ఉంటారు. ఇది అంతే సార్, 4 పర్సన్స్. మామూలు కబడ్డీ అయితే 12 నుంచి 15 2 రకాలుగా ఆడతారు. ఈ బీచ్ కబడ్డీ అనేది మాత్రం 4 పర్సన్స్ టీం ఉంటుంది. ఇవి 2008లో స్టార్ట్ చేశారు ఈ గేమ్ని. అప్పటి నుంచి కూడా మనకి చాలా మెడల్స్ వచ్చినాయి. ఏషియాలోనే గోల్డ్ మెడల్స్ మన దేశానికి 7 మెడల్స్ దాకా వచ్చినాయి. సో మంచి ప్రాచుర్యం పొందిన గేమ్ ఇది. ఈ గేమ్ను మనం ఇక్కడ కొంతమంది తెలియవచ్చు, తెలియకపోవచ్చు. మనం రూరల్ నుంచి ఈ గేమ్ని మన ఆంధ్రాలో బాగా డెవలప్ అయ్యేటట్టు చేద్దాము. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా ఈ క్రీడలకి ఎక్కువ టైం, మనీ అన్నీ కేటాయిస్తున్నారు ఈ సంవత్సరం. అలాగే ఏదైనా నేషనల్ గేమ్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ వాటిలో గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి 10 lakhs దాకా నగదు పురస్కారం ఉంటుంది. అలాగే సెకండ్, థర్డ్ ప్రైజ్లకి కూడా ఉంది. అంచేత ఇంతకుముందు అంత ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ పెంచడము, ఉద్యోగ అవకాశాలు 3% పెంచారు. అది రీసెంట్గా శనివారం నాడే ఆయన బర్త్డే సందర్భంగా 3% చేయడం కూడా జరిగింది. అంచేత మనం రూరల్ నుంచి ఈ గేమ్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి
అధ్యక్షులు రెడ్డి గారు ఉన్నారు, అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లా 82.2% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచిందని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ తెలిపారు. ఈ ఫలితాలు తనకి సంతృప్తిచ్చాయని 10వ తరగతి ఉత్తీర్ణత అయిన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి డిఈఓ రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం డిఈఓ తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 27,368 మంది హాజరు కాగా మొత్తం 22,508 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణ సహాయ కమిషనర్ వి రాజశేఖర్, డీసీఈబీ కార్యదర్శి ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మనం 83.06% వచ్చింది. ఈ సంవత్సరం ఒక 1% తగ్గింది. 82.24% వచ్చింది ఈ సంవత్సరం. మరి ఏ సబ్జెక్టులో ఎక్కడ ఫెయిల్ అయ్యే ఎక్కువ మంది విద్యార్థులు దాన్ని విశ్లేషించుకొని దాన్ని రెక్టిఫై చేసుకునే చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మరి ఏ స్కూల్లో ఏ మేనేజ్మెంట్ వైజ్ కూడా దాన్ని విశ్లేషించుకొని అందరూ కూడా తెలియజేస్తాము. తర్వాత మనకి ఫస్ట్ క్లాస్లో ఎక్కువ మంది పాస్ అయ్యారు. జిల్లాలో 17,090 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అదేవిధంగా 3,500 మంది విద్యార్థులు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. 1,842 మంది విద్యార్థులు తృతీయ శ్రేణిలో పాస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ సబ్జెక్టులో ఎక్కడ మరి విద్యార్థులు మిగతా దాదాపుగా ఒక 5,000 మంది 40,000 చిల్డ్రన్ ఉంటారు. ఈ పిల్లలు ఎక్కడ ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు అనేది కూడా విశ్లేషించుకొని దానికి పిల్లలకి ఈ 1 మంత్లో మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ మంత్ 9 స్టార్ట్ అవబోతున్నాయి. ఆ 9వ తారీఖు నుంచి జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి సంసిద్ధులు చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని జిల్లాలో 100% నెక్స్ట్ సప్లిమెంటరీకి మొత్తం కంప్లీట్ అయ్యేలా చూసుకుంటాము. అదేవిధంగా ఎవరైనా విద్యార్థులు రీవెరిఫికేషన్ కానీ తర్వాత మార్క్స్ రీకౌంటింగ్ కానీ అప్లై చేసిన వాళ్ళకి రేపటి నుంచి 1 తారీఖు దాకా టైం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫీజు వివరాలని ఏసీ గారి దగ్గర కనుక్కొని వారు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మీ ద్వారా. ఇంకా అది ఎనాలిసిస్ జరగలేదండి, అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఎనాలిసిస్ జరగాలి. దాంట్లో ఏ స్కూల్కి ఏ మేనేజ్మెంట్ వైజ్కి ఏ విధంగా ఫలితాలు వచ్చినాయి, అట్లాగే 0% వచ్చినాయి అనేది తర్వాత చెప్పగలను. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో కాకినాడ భాష్యం విద్యార్థిని యాళ్ల నేహాంజలి 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలిచి భాష్యం విద్యా సంస్థల సత్తా మరోసారి చాటిందని భాష్యం విద్యా సంస్థల కాకినాడ ఏజీఎం వల్లూరి గోవిందరాజు తెలిపారు. కాకినాడ శాంతినగర్లో గల భాష్యం స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాష్యం కాకినాడ జోన్ ఏజీఎం గోవిందరాజు 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించిన యాళ్ల స్నేహాంజని, 599 మార్కులు సాధించిన విద్యార్థిని, 596 మార్కులు సాధించిన హర్షిత, 595 మార్కులు సాధించిన లక్ష్మీ ప్రసన్న, 592 మార్కులు సాధించిన మహేశ్రీ వైష్ణవి, భువన ప్రసన్న, 597 మార్కులను సాధించిన రాకేష్లను భాష్యం విద్యా సంస్థల కాకినాడ జోన్ ఏజీఎం గోవిందరాజు పుష్పగుచ్చాలు అందించి స్వీట్స్ తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా ఏజీఎం గోవిందరాజు మాట్లాడుతూ మీడియాతో కాకినాడ భాష్యం శాంతినగర్ విద్యార్థిని యాళ్ల స్నేహాంజని 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలవడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. అదేవిధంగా భాష్యం కాకినాడ జోన్ కు చెందిన పలువురు విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించి భాష్యం సత్తా మరోసారి చాటి చెప్పారన్నారు. ఈ అత్యుత్తమ ఫలితాల వెనుక భాష్యం విద్యా సంస్థల అకాడమిక్ ఎక్సలెన్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కృషి ఎంతగానో ఉందన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చదువు వేరు, విద్య వేరు అని చెప్తూ ఉంటారు. చదువు అనేది ఓన్లీ మార్కులు. మేము చదువుతో పాటు విద్య అంటే క్రమశిక్షణ, చదువుతో పాటు క్రమశిక్షణ ఇంపార్టెంట్ అనేది మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు మాకు ప్రతి మీటింగ్లోనూ తెలియజేస్తూ ఉంటారు. అది మా విద్యార్థులకి, మేము భాష విద్యార్థులందరికీ మా స్టేట్ లెవెల్ 165 బ్రాంచుల్లో కూడా మేము ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాం. ఈ విధానం ద్వారా మేము మంచి ఫలితాలు సాధిస్తున్నాం. ఈ ఫలితాలు సాధించడానికి మా విద్యార్థులు, మా తల్లిదండ్రులు, మా టీచర్స్, మా ప్రణాళికే కారణం. దీనికి ఈ విషయంలో మా తల్లిదండ్రులకి, మా టీచర్స్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తెలుగులో 100కు 100 30 మంది మా జోన్లో, కాకినాడ జోన్లో ఫలితాలు మాత్రమే ఇవి. ఈ కాకినాడ జోన్లో తెలుగులో 100కు 100 30 మంది, హిందీలో 17 మంది విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించారు.
ఇంగ్లీష్లో ఒక స్టూడెంట్ మాత్రమే 100కు 100 సాధించారు. మ్యాథ్స్లో 71 మంది 100కు 100 మార్కులు సాధించారు. సైన్స్లో 74 మంది 100కు 100 మార్కులు సాధించారు. సోషల్లో 44 మంది విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇది మేము మా ప్రణాళికలో భాగం ఇది. అలాగే భాష్యం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టేట్ బోర్డుతో పాటు సిబిఎస్ఈని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో కాకినాడ, తణుకు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలాపురంలో మనం సిబిఎస్ఈ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ 864 మంది విద్యార్థులు అటెండ్ అయిన ఈ పరీక్షల్లో మేము 600కు 600 మార్కులు సాధించి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా మా విద్యార్థులందరికీ మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గుంటూరు నుంచి వచ్చిన ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్, రామకృష్ణ సార్, భాష్యం రామకృష్ణ సార్ చైర్మన్ సార్ హెల్ప్, అలాగే హనుమంతరావు సార్ హెల్ప్ కూడా నా సక్సెస్ నేను మా పేరెంట్స్కి, టీచర్స్కి, ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరికి నేను డెడికేట్ చేస్తున్నాను. నేను రోజు ఒక 9 hours చదువుకునేదాన్ని. మార్నింగ్ 7 to 7:30 స్కూల్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి 2 hours చదువుకుని ఆ తర్వాత మార్నింగ్ 5-4కి లేసి చదువుకునేదాన్ని. అలాగే రోజు స్కూల్లో జరిగే RITs, మంత్లీ పెట్టే ఎగ్జామ్స్, ఇవన్నీ అలాగే ఒక్కొక్క ఎగ్జామ్లో జరిగిన మిస్టేక్ మళ్ళీ ఇంకో దాంట్లో రిపీట్ చేయకుండా చూసుకోవడం బట్టి నాకు ఈ ఫలితం వచ్చింది. దీనికి నేను భాష్యం రామకృష్ణ సార్కి, హనుమంతరావు సార్కి, జోనల్ సార్కి, అలాగే నా ప్రిన్సిపల్స్ అందరికీ, టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ డెడికేట్ చేస్తున్నాను. కెరీర్ గోల్ లక్ష్యం నేను ఫ్యూచర్లో IIT సాధించాలని, IIT బాంబేకి వెళ్ళాలని అనుకుంటున్నాను. అందులో అడ్వాన్స్లో మంచి ర్యాంక్ సాధించాలని, ఆ తర్వాత IASకి వెళ్ళాలని అనుకుంటున్నాను. సార్కి డెడికేట్ చేస్తున్నాను సక్సెస్ని. ఇంకా వీళ్ళు చూపించిన వేలో వెళ్ళి ఇలానే సక్సెస్ పొందాలని చూసుకుంటున్నాను. వీళ్ళు పెట్టే ఎగ్జామ్స్, వీక్లీ టెస్ట్, ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయింది. ఏమవుతారు అనుకుంటున్నాను కెరియర్ గోల్? నేను ఫ్యూచర్లో IITలో ర్యాంక్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వి IIT బొంబాయిలో సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. పదవ శక్తిపీఠమైన పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ పురుహూతిక అమ్మవారికి సుమారు 2.5 లక్షల విలువ గల బంగారు మంగళసూత్రాన్ని దాత బహుకరించారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్కు చెందిన కాజా సాయికృష్ణ చైతన్య కుటుంబ సభ్యులు చిరకాల కోరికను నెరవేర్చుకుంటూ పిఠాపురం పదవ శక్తిపీఠం పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని శ్రీ పురుహూతిక అమ్మవారికి 21.8 గ్రాముల సుమారు 2.5 లక్షల రూపాయల విలువగల బంగారు మంగళసూత్రాలను సమర్పించారు. అదేవిధంగా పురుహూతిక అమ్మవారికి స్వయంభూ కుక్కుటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నేను ఎప్పుడో ఒకసారి ఒక 15 ఏళ్ల క్రితం ఈ గుడికి వచ్చాను పిఠాపురానికి. అప్పుడు అమ్మవారిని దర్శించినప్పుడు, అప్పుడు నేను బీటెక్లో ఉన్నాను. సో అప్పుడు అమ్మవారిని దర్శించినప్పుడు నాకు అనిపించింది అమ్మవారికి తాలిబొట్టు ఏదైతే ఉందో అది కాస్త చిన్నగా ఉంది. సో మనకు కుదిరినప్పుడు, మనకు ఆ స్థాయి వచ్చినప్పుడు ఒక పెద్దది చేయిద్దామని ఉద్దేశంతో నేను అనుకున్నాను. సో అది నాటికి కుదిరింది. సో ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి ఒక 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ రావడం జరిగింది ఇక్కడికి. వచ్చి ఇప్పుడు నేను ఒక 21.8 గ్రామ్స్తో చేయించానండి అమ్మవారికి పుస్తులు. ఆనందంగా ఉంది అది చూసిన తర్వాత, ఎప్పటిదో కోరిక నెరవేరింది అని చెప్పి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలోని సచివాలయం వద్ద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పాల్గొనేందుకు రాగా కొవ్వాడ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే నానాజీ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే నానాజీ మరియు ఎంపీపీ అనంతలక్ష్మి కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ టైలరింగ్ శిక్షణ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 90 రోజుల పాటు వీరికి టైలరింగ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే టైలరింగ్లో శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి, ఆర్థికంగా చేయూత అందించినట్లు ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. అనంతరం కాకినాడ రూరల్ ఎంపీడీఓ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా, దొళ్ల సత్యనారాయణ, కూటమి నాయకులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి కిషోర్, సానా శ్రీను, ఆర్ సతీష్, గుమ్మడి వీరబాబు, వసంత గోపాల్, వేమగిరి రవికిరణ్, ఎం సత్యబాబు, కోన శ్రీను, ఎం రమణ, తాతపూడి శాంతి, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఈ మళ్ళీ అందరికీ చెప్తున్నాం. ఈవేళ కొబ్బరిగ్రామంలో 4 గ్రామాలు 5 గ్రామాలు కలిపి ఇవాళ ఒక క్లస్టర్ కింద తయారు చేసి ఇవాళ ఇక్కడ పెట్టడం జరిగింది. అన్ఫార్చునేట్ ఏంటంటే ఈవేళ ఎంతమంది మహిళలు వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం చేసాం. అన్ఫార్చునేట్గా ఈవేళ మనం సంతాప దినాలు అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి మామూలుగా ఆడగా చేయకుండా మామూలుగా క్లుప్తంగా దీన్ని ముగించి పాస్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు ఈస్టర్ రోజున 30 కోట్ల రూపాయలు విడుదల చేసి గౌరవ వేతనం అందించడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల ఎంపీ సాన సతీష్ బాబు కార్యాలయంలో ఏపీ పాస్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞత సభ నిర్వహించారు. కార్యక్రమాన్ని పరిమి ఐజాక్ ప్రార్థన చేసి ప్రారంభించారు. ఏపీ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోసా అబ్రహాం అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉందని, అన్ని మతాలను గౌరవించేది కూటమి ప్రభుత్వమని అన్నారు. పాస్టర్ మోసా అబ్రహాం మాట్లాడుతూ పాస్టర్స్ గౌరవ వేతనం విషయంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఎంతగానో కృషి చేశారన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందించారు. ఈ కార్యక్రమంలో శాలిం రాజా, దొరబాబు పెద్ద సంఖ్యలో పాస్టర్లు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లే సత్తా దమ్ము ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మనందరూ గుర్తించి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ, అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మనందరం కలిసి అలాగే కూటమిగా ఏర్పడి ఈరోజు సంక్షేమం, అభివృద్ధి అన్ని రంగాల్లోనూ కూడా మనం మిగిలిన రాష్ట్రాల్లో అన్ని తినట ముందుంటున్నాం. దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక విధానం. సరే, మన విషయానికి వచ్చినప్పటికీ ఇది మనం లౌకిక దేశంలో ఉన్నాం. అన్ని మతాలని గౌరవించడం, అన్ని మతాలకి వాళ్ళ హక్కులను కాపాడటం పాలకులుగా మా యొక్క కర్తవ్యం, మా బాధ్యత. కాబట్టి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే మనకి అన్ని రకాలుగానే రక్షణ హక్కుల్ని కూడా కల్పించారు. దాన్ని మనందరం కూడా మరి బాధ్యతగా తీసుకుని పాలకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయవలసిన బాధ్యత మా మీద. ఇమ్మీడియట్లీగా నిజంగా మరి మేము ఆశించలేదు, నేనే కాదు మేమెవరూ ఆశించలేదు. స్పెషల్ కేర్ తీసుకొని చంద్రబాబు గారి దగ్గర కూర్చొని ఆ మైనారిటీ డిపార్ట్మెంట్ ఎండీని పిలిపించి 9 కోట్లు కాదు, మధ్యాహ్నం 2, 3, 4, 5 గంటల వరకు ఎండీతో నేను టెక్స్ట్ చేస్తూనే ఉన్నాను. అంటే ఎంత వస్తుందో తెలియదు కానీ ఇవాళ రిలీజ్ అవుతుందని జీవో. వాస్తవానికి ఏంటంటే జీవో రిలీజ్ కాకుండా డబ్బులు పడతాయని ఎవరు చెప్పరు. కాకపోతే మా నేషనల్ ఒక ఆయన అడుగుతాడు, జీవో రాకుండా డబ్బులు ఎలా పడతాయని చెప్తున్నారని అడిగితే ఆయన అన్నారు, సార్ ఫోన్ చేశారు నాకు, జీవో వచ్చేసింది 30 కోట్లు కానీ. అంత పనేంటి, ఒక ఉన్నతమైన స్థాయిలో 35 నియోజకవర్గాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ చేసి గెలిస్తే ఆయన అంత స్థాయిలో ఉన్న గొప్ప వ్యక్తి నాకు ఫోన్ చేసి జీవో విడుదలైంది, 10 నిమిషాల్లో డబ్బులు వస్తాయని చెప్పడం అంటే మనందరి పట్ల చాలా అపారమైన ప్రేమ కలిగి సేవకులందరినీ ప్రోత్సహించాలని బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అనుసంధానంలో పనిచేస్తున్న టీం ఉంది. అందుకు ముఖ్యమంత్రి గారిని బట్టి చప్పట్లు ప్రభునామాన్ని చాలా మంది నిరుత్సాహంలో ఉన్నారు. నేను ఇప్పుడు ఒకటే మాట్లాడినా, లేదు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేసేటువంటి మనిషి. ఎవరు ఏది పెట్టినా అది మంచి అయితే అది ఎప్పుడు కొనసాగిస్తారు తప్ప దాన్ని ఎప్పుడు ఆపు చేసేటువంటి లక్షణం చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి లేదని మొట్టమొదటి చెప్పాను నేను. ఎందుకంటే మాట చెప్తున్నాను, 83 ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం జెండా పట్టుకున్నది మొదలుకొని నేటి వరకు ఒక కార్యకర్తగా నా కుటుంబము, నా బిడ్డలు, నా బంధువులు కార్యవర్గంగా ఉంటూ నమోదవుతూ కంటిన్యూ అవుతున్నటువంటి ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా, ఒకవేళ ముందు వచ్చిన పార్టీలో ఆ నాయకుల దగ్గరికి వెళ్ళినా చాలా మంది అనేవారు, ఇది పక్కా తెలుగుదేశం వీడికి పోతున్నాడండి ఎక్కడికైనా. ఒకటే మాట, మనం ఏది పట్టుకున్నామో దాన్ని కొనసాగించాల్సిన వరకు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. పర్యాటకంగా ఎంతగానో ప్రసిద్ధి పొందిన కాశ్మీర్, శ్రీనగర్ ప్రాంతాల్లో అభివృద్ధిని చూసి ఓర్వలేక దాయాది దేశమైన పాకిస్తాన్ ముష్కరులు 25 మంది పర్యాటకులను కాల్చి చంపడం దారుణమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ అన్నారు. కాకినాడ వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతన్ నానాజీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తీవ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు కూటమి నాయకులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులకు భారత సైనికులు తగిన గుణపాఠం చెప్పాలని, మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ విషయం మటుకు మోడీ గారు కానీ మా ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈజీగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మన 26 మంది మన టూరిస్టుల్ని, మన అక్కడ ఉన్నట్టు మన భారత పౌరుల్ని కోల్పోవడం జరిగింది. అలాగే మన విశాఖపట్నం చెందిన ఆయన మరణించడం జరిగింది. దీని మీద 3 రోజులు కూడా సంతాప దినాలు ప్రకటించుకోవడం జరిగింది. ఇవాళ సాయంత్రం పౌరింగ్ సెంటర్లో కోతలారి వేరే చోటు పోతుంది. ఆఖరి రోజు సత్వరం, 3వ రోజు సత్వరం సెంటర్ మానవహారం పెట్టి వీళ్ళందరికీ ఇవన్నీ చేస్తే పోయిన తిరిగి వస్తారన్న కాదు, మన దేశానికి, మన మోడీ గారికి, మన సైన్యానికి, మనందరూ ఆ బోర్డర్లో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా ఇంతమంది ప్రజలు మీతో ఉన్నారు అని ఒక బలం, ధైర్యాన్ని ఇవ్వడానికి చేసేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు పొద్దుడే కాల్ కార్పొరేషన్ గుడ్ల పవన్ కళ్యాణ్ గారు కాల్ కార్పొరేషన్ వచ్చి పొద్దుడే అందరికీ కూడా మా విధులన్నీ చేసుకున్నారు. ప్రజలకు పనికి వచ్చే కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకోవడం కానీ బాగా సంచారం రికార్డు చేసుకోకుండా చేయకుండా సంతాపదనాలు ప్రకటించి ప్రజలకి, ఆ బోర్డర్లో ఉన్న సైనికులకి, అక్కడ ఊళ్ళో ఉన్న గ్రామస్తులకి అందరికీ వెళ్ళి టూరిస్టులకి ఒక ధైర్యాన్ని ఇవ్వమని చెప్పారు. ఆ ధైర్యాన్ని ఇచ్చే ప్రక్రియ 3 రోజులు మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. సుప్రసిద్ధమైన ఫార్మా కంపెనీ అయిన అలెంబిక్ నుండి విడుదలైన ఎంతో మందికి నమ్మకమైన సురక్షితమైన యాంటీబయాటిక్ ఎజిత్రాల్ శ్వాసకోశ, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల చికిత్సలు ఎంతగానో ఉపయోగపడుతుందని హెల్త్ అవేర్ అధ్యక్షులు, రాష్ట్ర సిటీబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ దేవాలయం వీధిలో గల వెంకీ రెసిడెన్సీలో అలంబికా ఫార్మ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కు అవగాహన సదస్సును నిర్వహించింది. కార్యక్రమానికి అలంబికా ఫార్మ్ ఏరియా మేనేజర్ రవి అధ్యక్షత వహించగా హెల్త్ అవేర్ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మెడికల్ ప్రాక్టీషనర్స్ కు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెడికల్ ప్రాక్టీషనర్స్ నాయకులు డాక్టర్ శోభన్ బాబు, వనము శ్రీను, సూర్యనారాయణ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మనం కూడా ప్రజల్లో అవేర్నెస్, ఆరోగ్య అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కానీ, గ్రామాల్లో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం కానీ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయడం అనేది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి. అలాగే మనకి ప్రతి నెల కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరుగుతుంది. నెలలో కనీసం ఒక్కరోజు, వారంలో ఒక్కరోజు అయితే చాలా మంచిది. అట్లీస్ట్ నెలకు 1-2 రోజులు మనం ఈ స్వచ్ఛాంధ్ర దివస్లో పాల్గొని, అంటే మనం ఏం చేయగలరు, దగ్గరలో ఉన్న మనం ఎప్పుడు చెప్పేది పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి అని చెప్తున్నాం కదా. ఇదే విషయం అది మనం కూడా పార్టిసిపేట్ చేసి మనం చేస్తే మనతో పాటు ఆ ఊళ్ళో ఉన్న 10 మంది కూడా చేస్తారు. డాక్టర్ గారు చేస్తున్నారు, మనం చేయడానికి ఏమరా అని చెప్పి 10 మంది చేస్తారు. ఆ విధంగా మనం కూడా ప్రభుత్వంలో కొంచెం భాగస్వామ్యం అయితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు ఎండాకాలం ఉష్ణోగ్రతలు చాలా పెరుగుతున్నాయి. ఎందుకంటే కనీసం 50 డిగ్రీలు అయ్యే అవకాశం ఉంది మే నెలలో. పిల్లల్ని అలాగే వృద్ధుల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడం అది మన బాధ్యత. బయటికి ఎవరు వెళ్ళకుండా ఉండటము, ఎండలో కనీసం 1 to 4 బయట తిరగకుండా ఉండటము, అత్యవసర పరిస్థితుల్లో తప్పించి వెళ్ళకుండా ఉండటం అనేది
చాలా ఇంపార్టెంట్. అలాగే మనం గ్రామాల్లో కూడా రోగాలు ప్రబలకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏమి వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, మనం ఏం చేయకూడదు, ఏ విధంగా రోగాలు ప్రబలకుండా చూసుకోవాలి అనే చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న మెలకువలు వాళ్ళకి చెప్తే సరిపోతుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రాక్టీషనర్స్ అందరూ ఆ విధంగా మీరు మసలాలని చెప్పేసి. పిఠాపురం మండలం మల్లం గ్రామంలో గత వారం రోజుల క్రితం విద్యుత్ షాక్ కు గురై చనిపోయిన పల్లపు సురేష్ బాబు కుటుంబాన్ని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ పరామర్శించారు. ముందుగా పల్లపు సురేష్ బాబు చిత్రపటానికి వంగగీత విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సురేష్ బాబు కుటుంబ సభ్యులను వంగగీత విశ్వనాథ్ ఓదార్చారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కొప్పన శివ, గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, ఒల్వల భూషణం, అడప రఘు, సైతన వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అతనికి తల్లిదండ్రులకి ఒకటే కొడుకు, అదేవిధంగా 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఇంకా 10th అమ్మాయి 8th, అబ్బాయి 10th చదివే పిల్లలు. దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబాన్ని కలుసుకొని వారికి పరామర్శించడానికి, వారికి ధైర్యం చెప్పడానికి ఈరోజు మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరూ కూడా రావటం జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి ఇలాంటివి ఈ సంఘటన అనంతరం కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇలాంటి విషయాలు రాకుండా కూడా అన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. మాకు తెలిసిన వెంటనే పోలీసు సిబ్బంది, అదేవిధంగా ఆర్డీఓ గారు, రెవెన్యూ సిబ్బంది అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి వెంటనే ఒక శాంతి కమిటీని ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణం, ఇప్పుడైతే ప్రశాంత వాతావరణం, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండడం జరిగింది. మరి ఆ కుటుంబానికి మా పార్టీ తరఫు నుంచి కూడా మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ చదువు విషయంలో మా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది. చాలా దురదృష్ట సంఘటన ఇది. ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. పల్లపు సురేష్ బాబు ఆత్మ శాంతించాలని. చిన్న వయసులో అకస్మాత్తుగా అందరికీ చాలా కలతగా ఉంది. అంత అకస్మాత్తుగా ఆ అబ్బాయి అలా చనిపోవడం, కాబట్టి మా సంతాపాన్ని వారికి తెలియజేయడం. సామలకుట మండలం నవర గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్మాత దమ్మల లక్ష్మణరావు, వీరనాగమణి దంపతుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి ఆలయంలో గర్తన్యాసం, నవరత్నన్యాసం, నవధాన్యయాసం, యంత్ర ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలను బ్రహ్మశ్రీ వింఛమూరి సత్యనారాయణమూర్తి సారథ్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయంలో నూతనంగా విఘ్నేశ్వర స్వామి, శ్రీ మాణిక్యాంబ, శ్రీ ఉజ్జయిని మహంకాళి, శ్రీ గంగాదేవి, మానసదేవి, వారాహి అమ్మవారు, పోతురాజు విగ్రహాలను వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఆలయ నిర్మాతలు దమ్మాల లక్ష్మణరావు, వీరనాగమణి దంపతులు ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయ శిఖరంపై దమ్మాల లక్ష్మణరావు శిఖరాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో భాగంగా వేద పండితులు మానసదేవి, వారాహి అమ్మవారి హోమాలు నిర్వహించారు. నవర పరిసర ప్రాంత గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ వింజమూరి సత్యనారాయణమూర్తి, వేద పండితులు, ఆలయ వ్యవస్థాపకులు దమ్మాల లక్ష్మణరావు, వెన్న రెడ్డి ఆనందరావు మాట్లాడుతూ ఆలయ నిర్మాత దమ్మాల లక్ష్మణరావుకు అమ్మవారు కలలో కనిపించి ఆయన చేతుల మీదుగా 2 సంవత్సరాల బోనాల పండుగను జరిపించుకుని 3వ సంవత్సరం నవర పరిసర ప్రాంతాలను సుభిక్షం సస్యశ్యామలం చేసేందుకు అమ్మవారి గ్రామంలో ఆలయం నిర్మించుకుని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కొలువుదీరారని చెప్పారు. అనంతరం గ్రామంలో ఆలయానికి ధర్మకర్త దమ్మాల లక్ష్మణరావు నూతన కమిటీని ఏర్పాటు చేసి పరిచయం చేశారు. నూతన కమిటీ సభ్యులు వెన్న రెడ్డి ఆనందరావు, తోట సత్యానందరావు, కేసారపు రాంబాబు, తోట శ్రీనివాసు, పప్పుశెట్టి గంగాధర్, దమ్మాల వెంకటేశ్వరరావు, విశ్వనాథుల వెంకటరమణ, తల్లిశెట్టి శంకర్రావు, అడప అశోక్, పుల్లా మంగరాజులు వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో దమ్మాల లక్ష్మణరావు కుమార్తెలు అణిపిల్లి గంగాచక్రం, సత్యరమేష్ దంపతులు, పల్లా ప్రభా రవి దంపతులు, దమ్మాల సూర్యనారాయణ, దమ్మాల వెంకటరమణ, ఆలయ గురువు గళ్ళ శివసుబ్రహ్మణ్యం, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉన్నప్పటికీ కూడా ఈ వారాహి అమ్మవారిని ఆరాధించడం వలన వారి కష్టాలని కూడా తీరుతాయండి. ఇక్కడ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే మనం ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా ఆదౌ పూజ్యో గణాధిప అని ముందుగా గణపతిని పూజించకుండా ఎటువంటి కార్యక్రమం కూడా చేయడం జరగదు. కాబట్టి ముందుగా గణపతిని ఆరాధిస్తాం కనుక ఇక్కడ దేవాలయంలో ఉత్తరాభిముఖంగా దక్షిణ దిశలో గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది.
అలాగే కాలభైరవుని ఆరాధించడం వల్ల సమస్తమైనటువంటి బాధలు కూడా తీరుతాయండి. వృద్ధస్వరూపమైనటువంటి కాలభైరవుణ్ణి ఇక్కడ దక్షిణాభిముఖంగా ఉత్తర స్థానంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇలాగే ఈ క్షేత్రాన్నంతటికి కూడా, ఈ గుడినంతటి కూడా కాపాడడం కోసమని అమ్మవారి యొక్క సోదరుడు అయినటువంటి పోతురాజుని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి విశేషమైనటువంటి దేవతలను ఆరాధించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరికీ కూడా కోరడం జరుగుతోందండి. నవరగ్రామానికి తీసుకురావడం జరిగింది. ఇది 1 సంవత్సరంతో కూడింది కాదండి, ఇది 3వ సంవత్సరం. అమ్మ ఇచ్చిన ఆదేశం ప్రకారం ముందు 2 సంవత్సరాలు బోనాల కార్యక్రమం ఎంతో సంతోషంగా జరిపించుకున్నారు. అదే సంవత్సరంలో 3వ సంవత్సరం విగ్రహ ప్రతిష్టాపన చేయించుకుంటానని అమ్మ చెప్పారు. ఆ చెప్పిన విధానంతోనే అమ్మ విగ్రహ ప్రతిష్టాపన కూడా ఎంతో వైభవంగా చేయించుకున్నారు. ఇంతే కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఈ దేవతల్ని ఆవాహన చేయడంలో ప్రత్యేక సందర్భం ఉందండి. ఎందుకంటే దేవి ఇక్కడ మహంకాళిగా వెలవడం, అదేవిధంగా మన సికింద్రాబాద్లో ఏ విధంగా అయితే మాణిక్యామ్మ సమేతంగా ఉంటారో ఇక్కడ కూడా అదే రూపంతో మనం అలంకరించడం జరిగిందండి. అంతేకాకుండా మనం ఇక్కడ గంగాదేవి మనకి గుడి అవతల ఉండడం కారణం చేత ఆ గంగాదేవిని కూడా మనం ప్రతిష్టాపన చేయడం జరిగిందండి. ఎందుకంటే ఆ గంగను మనం కొంచెం వెనక్కి పంపించి కట్టడం వల్ల ఆ గంగాదేవిని కూడా ఇక్కడ మనం ప్రతిష్టాపన చేసాం. ఇక్కడ గురువుగారు చెప్పినట్లుగా నాగదోషాలు ఉన్నవారికి మానసాదేవి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి ఆ దేవి చేయడం వల్ల ఎంతో ఆరోగ్యం ఆనందం కూడా కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చి అమ్మని దీవెనలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దాపురం నియోజకవర్గం సామలగూడ మండలం నవరగ్రామం అమ్మవారి ఇది 3వ పండుగ. 3 అంటే 2 బోనాల పండుగ చేసాం, 3 దగ్గర పెట్టాం. అమ్మవారిని ఈ కట్నాకి విశేషం ఏంటంటే ఆవిడ సంటిపిల్ల రూపంలో ఉంటుంది. అంటే మీరు చూసారు అంటారు, దేవుడు అందరికీ ఏ అమ్మవారికి ఏ దేవుడు అన్నా సరే కళ్ళకి వచ్చేప్పుడు ఏదో రూపంలో కాపాడతారు. ఒక యేసుబాడు అంటే ఒక రూపంలో కాపాడతారు. అది తెలుసున్న వాడికి భద్రుడికి కాపాడతారు. ఎలా కాపాడతారు అంటారు, ఎవరో కూడా ఏ బ్రాహ్మణ రూపంలోనో లేకపోతే ఏ ముసలోడి రూపంలోనో తెల్ల బట్టలతో కాపాడతాడు. అది దేవుడు నమ్ముకున్నవాడు తెలుస్తుంది. అది స్వయంగా వచ్చి కాపాడతాడు, కళ్ళకు వచ్చి కాపాడతాడు. అలాగే ఈ అమ్మ సంటిపిల్ల రూపంలో ఉంటుంది. సంటిపిల్ల రూపంలో కాపాడుతుంది ఈ అమ్మ. ఉజ్జవేణి మాయంకాళి పేరు పెద్ద మాయంకాళి అమ్మ, ఉజ్జవేణి అమ్మవారు. ఈ అమ్మవారి గుడి కట్టమని నన్ను బోనాల పండుగ చేయమని స్టార్టింగ్ బోనాల పండుగ చేయమంటే ఆ పండుగ ఏంటమ్మా మాకేం తెలుసు, మాకేం తెలియదు, మీరు ఎలా చేయలేదు కూడా మాకు అర్థం కాదంటే నీకెందుకు, నువ్వు అన్ని సిద్ధంగా ఉంటూ నీకు అన్ని మోపులు నేను చేస్తాను. అమ్మ నిలకడంటే మనకి ఈరోజు అందరికీ కూడా తెలిసిపోయిందండి. అనుకున్న ప్రకారంగా నవరగ్రామంలో అమ్మ అన్నీ కూడా ఆడపురుషులకే కాదు, భక్తులకే కాదు, పెద్దలకే కాదు. నేను నవరగ్రామంలో నివాసం వచ్చానంటే గ్రామం అంతా కూడా పసిడి పంటలతో, పాడి పంటలతో అష్టౌశ్వర్య సౌభాగ్యాలు, ఆరోగ్యమే మహాభాగ్యంగా నేను చేస్తానని అమ్మ మనకి 3వ రోజున ప్రదర్శన ఇచ్చింది. మనకి ఇక్కడ మనకి ఈరోజు ఈ మహాపర్వదినం చైత్ర బహుళ దశమి మనకి ఇక్కడ ప్రతిష్ట ఏదండి 7:54 నిమిషాలకు యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఆనందంగా మరి ఎంతో సంతోషంగా నవరగ్రామం అంతా కూడా పాడి పంటల పసిడి రాజులతో అంతా చక్కగా ఉంటుందని మరి చెప్పారు మా ధర్మకర్త గారు. అంటే ఆయన మా తమ్ముడు గారే దమ్మ లక్ష్మణరావు గారు కూడా చెప్పినట్టు నూతన కమిటీ అంటే నూతన షష్ఠి బోర్డు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం కాకినాడ పట్టణంలో ఉంటున్నారండి. అందుకే ఇక్కడ మీరు అమ్మవారికి కమిటీగా చేసుకుని సేవ చేసుకుని మహాభాగ్యం మీకు లభించింది. అమ్మ మీ వెనకాలే నేను ఉంటాను, మిమ్మల్ని ముందు పెట్టాను, మీ కష్ట సుఖాలన్నీ నేను వెనకాల నుండి నడిపిస్తాను, మీరు ఎద నుండి అమ్మవారి సేవ చేసుకుంటారు కాబట్టి అని ఈ నూతన కమిటీ 11 మందికి కూడా ఆయన మనకి చూసారా, నేను అంటున్నాను కాదు, కోళిగడికి కన్యాదానం చేస్తారు ఆడపిల్లని ఇచ్చినవారు. అలాగే ఆయన ఇక్కడ ఆలయం ఆయన కట్టి ఆయన ధనసహింతో కట్టి 11 మంది భక్తుల చేతుల్లో పెట్టారు కాబట్టి 11 మంది భక్తులు కూడా అమ్మ సేవకులుగా అమ్మ మాకు ఇచ్చిన ఇది మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఆడపడుచుకి కూడా ప్రతి వారం కూడా ప్రతి నెల కూడా ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో జరుగుతుంది. కాబట్టి అమ్మనందరూ తెలుసుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా సమస్యను పరిష్కరించేందుకు కాకినాడ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతివారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇకపై శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కాకినాడ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ తెలిపారు. కాకినాడ ఏడీబీ రోడ్లో గల ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, మేకా లక్ష్మణమూర్తి, అరిగెల బున్ని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అదేవిధంగా డిఎస్సి పరీక్షకు వెళ్తున్న
పంపన హేమ పద్మావతికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున డిఎస్సీ మెటీరియల్ను ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ చేతుల మీదుగా అందించారు. అదేవిధంగా మాధవపట్నం జెడ్పీ హైస్కూల్లో సమ్మర్ క్యాంప్ నిమిత్తం స్కూల్ విద్యార్థులకు త్రో బాల్స్, వాలీబాల్స్, హ్యాండ్ బాల్స్, స్కిప్పింగ్ రోప్స్, క్యారమ్ బోర్డులు అతిథుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో బోళ్ల కృష్ణమోహన్, రామదేవ్ సీతయ్యదొర, రాయుడు అనిల్, పిడక శేషు, చార్లే, వీరబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ బుధవారం క్యాంప్ ఆఫీస్ నందు గ్రీవెన్స్కి అనేక మంది ప్రజలు, కార్యకర్తలు విచ్చేశారు. యథావిధిగానే ఈ బుధవారం కూడా గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది. కానీ పార్టీ ఆదేశాల మేరకు, ఆలోచనల మేరకు బుధవారం బదులుగా శుక్రవారం మార్పుని చేశారు. నిన్ననే దానికి సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. వచ్చే బుధవారం బదులుగా శుక్రవారం నుంచి గ్రీవెన్స్ నిర్వహిస్తాము. యథావిధిగా మా పార్టీ ఆఫీస్లో అంటే సానా సతీష్ గారి క్యాంప్ ఆఫీస్ నందు ప్రతి శుక్రవారం కూడా ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తామని, తదుపరి గ్రీవెన్స్ శుక్రవారం నిర్వహించేది మీకు తెలియజేస్తున్నాం. దరిద్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ రంగయ్య నాయుడు వీధిలో శ్రీరామ సమాజంలో రంగవల్లులు తీర్చిదిద్ది ధరిత్రి దినోత్సవాన్ని సంస్కార భారతి సభ్యులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రంగయ్య నాయుడు వీధిలో గల శ్రీరామ సమాజం ప్రాంగణంలో సంస్కార భారతి నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. కార్యక్రమానికి పంచాంగకర్త సరిపల్లి శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహించగా సంస్కార భారతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వేదాభట్ల సాయిలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని సంస్కార భారతి సభ్యులకు మార్గనిర్దేశనం చేసి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంస్కార భారతి నూతన కార్యవర్గంలో ప్రముఖ వాగ్గేయకారుడు ఆకుండి శ్రీనివాసరాజారావు ఉపాధ్యక్షులుగాను, ఓలటిమూర్తి వెంకటేష్ నాయుడు ప్రధాన కార్యదర్శిగాను, ఆర్ఎం ప్రసాద్ కార్యదర్శిగాను, గునుపూడి సావిత్రి కోశాధికారిగాను, హేజీము భానుమూర్తి సభ్యులుగా చావలి సూర్యకుమారి, బచ్చల మల్లికార్జునరావు, అల్లం కృష్ణమూర్తి, కోట జగన్నాథ్ శర్మ, తాతపూడి ప్రసాదరావు నియమితులయ్యారు. ప్రపంచ దేశాలన్నీ జరుపుకుంటే మన భారతదేశంలో మనం ధరిత్రి దినోత్సవం జరుపుకుంటాం. అయితే మనకి పూర్వకాలం నుంచి కూడా భూమిని ఒక గ్రహంగా కాకుండా, ఒక గోళంగా కాకుండా భూమాత అని మనం గౌరవిస్తాం. అట్లాగే భూమాతగా గౌరవిస్తాము. ఎట్లాగంటే సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ఉదయం నిద్రలేస్తూ కాలు భూమి మీద పెట్టే ముందు మనం భూమాతని క్షమాపణ అడిగి మరీ కాలు భూమి మీద పెడతాం. మనం అంత గౌరవాన్ని ఇస్తాం. అలాగే భూమిని మన పంచభూతాల్లో ఒకటిగా మనం గౌరవిస్తాం. అటువంటి భూమి ఈరోజు కొన్ని కాలుష్యాలకి నిలయం అయిపోయి చాలా ఆ భూమిని ఎలా రక్షించుకోవాలి అనేటటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అన్నమాట. అందుకని ఆ కార్యక్రమాలకి ధీటుగా ఈరోజు భూ అలంకరణ దినోత్సవం కూడా చేస్తాము. చాలా చోట్ల సంస్కార భారతి భూ అలంకరణ, భూమికి రంగోలీలు, చక్కటి రంగురంగుల రంగవల్లులు దిద్దుతారు. అది భూ అలంకరణ దినోత్సవంగా చేసుకుంటాము. ఇంకా ఈ ధరిత్రి దినోత్సవంతో పాటు కాకినాడ జిల్లా కార్యవర్గ ప్రకటన ఇప్పుడు జరిగింది. కళల ద్వారా జాతీయ సమైక్యత తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఆశయంతో నడుస్తున్నటువంటి సంస్థ. ఆ సంస్థకి నూతన అధ్యక్షుడిగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సంస్థకి మీరు అందరూ ఇందులో సభ్యులుగా చేరి అందరూ ఈ సంస్థని పరిపుష్టి చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కరప మండలం పెద్దాపురప్పాడు శ్రీ బిరుద సూర్యనారాయణ జిల్లా పరిషత్ హైస్కూల్ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు అనిబొండ సూర్యనారాయణ, ఇంజనీర్ నల్లా సత్యనారాయణమూర్తి, కాకలపూడి సుబ్బరాజులు పేర్కొన్నారు. పాఠశాల వజ్రోత్సవ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను పూర్వ విద్యార్థులు పరిశీలించారు. ఈ సందర్భంగా అనిబొండ సూర్యనారాయణ, నల్లా సత్యనారాయణమూర్తి, కాకర్లపూడి సుబ్బరాజులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26, 27 తేదీల్లో పాఠశాల ఆవరణలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు వేడుకల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిక్కం రామచంద్రరావు, ఎర్రంశెట్టి వీరవెంకట సత్యనారాయణ, బిరుద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బొండ సూర్యనారాయణ, నేను బిరుద ప్రకిరా గారు సూర్యనారాయణ గారు రెండో అమ్మాయి గారు అబ్బాయిని. నేను, నా పేరు చంటిబాబు అంటారు. మా తాతయ్య గారు 1950లో ఈ యొక్క స్కూల్కి ఇచ్చిన భూదానం వల్ల ఈ హై స్కూల్ స్థాపించడం జరిగిందండి. దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు ఉన్నత విద్యను సాధించి ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకొని ఎంతో జ్ఞానం సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరఫున ఈ 75 సంవత్సరాల ఫంక్షన్ జరగాలని, వజ్రోత్సవాలు జరపాలనండి ముఖ్యంగా చిక్కం రామచంద్రరావు గారు, ఎర్రంచెట్టి కొండ గారు ప్రతిపాదించారు. వారి యొక్క కృషి వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఘనంగా జరపాలని కారణం కూడా వారి
యొక్క కృషి వల్ల ఎంతవరకు వచ్చిందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఎంతో మందికి అది ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటిది మేము అనుకున్నాం. అందులో భాగంగానే చాలా మంది పెద్దల్ని, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, అందరినీ కూడా పిలిచామండి. వాళ్ళందరికీ కూడా మేము విన్నపం చెప్తాం. ఆ విన్నపం ద్వారా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేసామండి. విద్యార్థులకి ఆయన అమూల్యమైనటువంటి సందేశాలు ఇమ్మని చెప్పేసి కోరాం. అట్లాగే ఎస్పీ గారిని కూడా రమ్మని చెప్పేసి కోరామండి. ఆయన అంగీకరించారు. ఆయనతోటి ఇవాళ విద్యార్థుల్లో పెరిగిపోతున్నటువంటి క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతుంది. ఆ క్రైమ్ రేట్ సంబంధించి ఆయన తగు సూచనలు, సలహాలు ఇచ్చి తల్లిదండ్రులు కూడా ఉపయోగపడమని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ రకంగా అందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపించామండి. అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా పూర్వ విద్యార్థులు కూడా రావడానికి తహతాలాడుతున్నారు. ఈ స్కూల్కు రావాలని, అందరూ ఆత్మీయంగా కలుసుకోవాలని చెప్పేసి అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అంచేత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాం. దారులుగానే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ మహానుభావుడు ఈ దాతృత్వంతో దాన్ని ప్రతి మా రైతు సోదరులు, గ్రామస్తులు అంతా సమకూడి వారి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీనికి వృద్ధి చేయడానికి సహకరించారు అందరూ కూడా. దాంతో ఇప్పుడు చాలామంది టీచర్ ఉద్యోగాలు, ఇంజనీర్లు, డాక్టర్లు అన్ని విధాలుగాను ఇక్కడ విద్యాదానం అనేది ఈ చుట్టుపక్కల 5-6 గ్రామాలు ఈ స్కూల్ ఒక్కటే అప్పుడు హై స్కూల్ అనేది. ఇంతవరకు దాన్ని జూనియర్ కాలేజీ కూడా చేసుకోలేకపోయాము. దానివల్ల ఇప్పటికైనా అందరూ కొండబాబు వీళ్ళంతా తలుసుకుని దీన్ని వజ్రోత్సవం కార్యక్రమం సంకల్పించారు. ఇది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ ఈ స్కూల్ అప్పటి నుంచి కూడా హై స్కూల్ గానే ఉండిపోయింది. ఎంతో ఎక్స్టెంట్ ఉండి ఎన్నో అవకాశాలు ఉన్నాయి స్కూల్. కనీసం జూనియర్ కాలేజీ కూడా డెవలప్ చేయలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాం. ఇప్పుడైనా ఆయనకు మంది పెద్ద పెద్ద వాళ్ళంతా ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. వాళ్ళందరూ సహకారంతో ఇప్పుడైనా దీన్ని జూనియర్ కాలేజీకైనా దీన్ని పురోభివృద్ధి అయ్యేలా చేయాలని ఈ పూర్వ విద్యార్థుల తరఫున నేను కోరుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ ఫార్మ్ నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు ఇందులో 1960 ఎస్ఎస్ఎల్సీ బ్యాచ్. నేను తర్వాత ఉత్తర ఇంజనీర్లు అయ్యాం, లైఫ్లో సెటిల్ అయ్యాం. ఇలాంటి స్కూలు మా ఊర్లో ఉండటం బట్టే ఇలా జరిగేవని చెప్పి మేము ఎంతో ఆనందిస్తున్నాం. దీనికి ఎంతో కృతజ్ఞత చెప్పుకున్నాం. అలాంటి బిర్లా పకీర్రావు గారికి మేము అందరూ కూడా చాలా కృతజ్ఞత భావంతో ఒక డైమండ్ జూబ్లీ ఫంక్షన్ జరపాలని నిశ్చయించుకొని అందరూ ముందుకు వచ్చారు. ఈ స్కూల్లో చదివిన దూర ప్రాంతాల్లో ఉన్న సరే 26, 27 తారీఖులు ఈ నెల అందరూ కూడా తప్పనిసరిగా అటెండ్ అవ్వాలని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయని ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్, రాష్ట్ర సెటిల్మెంట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. తూరంగి అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా శ్రీ పద్మారాం క్లబ్ అధ్యక్షులు తెలగాని వీరభద్రరావు ఆధ్వర్యంలో బాటసార్లకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు బయట తిరగరాదని, పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంతో మనకు అవసరమైన పనుంటే తప్ప ఎండలోకి బయటకు తిరగకూడదని, ఎక్కువ నీరు సుమారు 3 నుంచి 4 లీటర్లు త్రాగాలని, అలాగే పుచ్చకాయలు, కర్బూజా, కీరా లాంటి ఎక్కువ పండ్లు తీసుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి తెలిపారు. సౌత్ ఇండియా మల్టిపుల్ కౌన్సిల్ కోశాధికారి వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కిరణ్ కుమార్, సత్యనారాయణ తేజ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలు అలాగే పాఠశాలల యొక్క దాహార్తిని తీర్చడానికి ఇది చాలా ఉపయోగకరం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వేసవిలో రోజు ఖచ్చితంగా 3-4 లీటర్లు మంచినీళ్ళు తాగడం చాలా ఉత్తమం. అలాగే 12 to 4 టైంలో బయట రాకుండా ఉంటే ఉత్తమం. ఏదైనా మనకు పని ఉంటే వెళ్ళడం అనేది తప్పనిసరి. కానీ ఈ టైంలో ఎక్కువగా బయట తిరగకుండా ఉంటే ఎండకి చాలా మనకి ఉపయోగం ఉంటుంది. అలాగే వృద్ధులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది తెలియకుండా బట్టలు తడుపుకునేది ఉంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ విధంగా మాత్రం ఉండకూడదు. అంచేత ప్రతి ఒక్కరూ ఎండవేయడానికి జాగ్రత్త వహించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 25న పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులకు ఆదేశాలు. మే 2న కాకినాడ సాగర్ తీరంలో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు. వివరాలను వెల్లడించిన రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీ.
కాకినాడ జిల్లా 10వ తరగతిలో 82.24% ఉత్తీర్ణత. రాష్ట్ర వ్యాప్తంగా 15వ స్థానంలో కాకినాడ జిల్లా డీఈఓ రమేష్ స్పష్టం. పది ఫలితాల్లో స్టేట్ ఫస్ట్గా నిలిచిన భాష్యం విద్యార్థిని నేహాంజలి. మరోసారి భాష్యం సత్తా చాటిందని ప్రిన్సిపల్ గోవిందరాజు ప్రకటన. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.